Xiaomi 2022 మొదటి స్మార్ట్ ఫోన్ ఈ పెద్ద డబ్బాల్లో వచ్చేసిందండి. డబ్బాలు ఎంత పెద్దగా ఉన్నాయి, ఎక్సైట్మెంట్ ఇంకెంత ఉంటుందో అన్ని చెక్ చేద్దాం. డబ్బాల్లో టెక్స్చర్ అంతా చాలా బాగుంది. సరే శుభారంభం చేసేద్దాం. ఓ ఓ ఓ బాగుంది. ఫోన్ తో పాటు పుస్తకాలు వస్తాయి. ఇందులో పూర్తి మ్యాగజైన్ ఉంది, మొత్తం చరిత్ర అంతా ఉంది. ఇందులో అంతా చెప్పబడింది. వెరీ ఫాస్ట్, వెరీ స్మూత్, వెరీ గుడ్. నేనే మజాక్ చేయట్లేదండి. స్పెసిఫికేషన్స్ నాకు మెనూలా అనిపిస్తున్నాయి. 2-3 ఆర్డర్ చేసేద్దాం అనిపిస్తోంది. అయితే ప్రైస్ మాత్రం తెలియట్లేదు. పోస్ట్ పేట్ అండి. ఇదేంటి ఇది ఇచ్చారేంటి? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో Xiaomi అని రాస్తుంది. అరే గ్లౌస్ కూడా ఇచ్చారండి. ఇది ఎందుకు ఇచ్చారు ఇప్పుడు నాకు అర్థమైంది. ఇందులో ఫోన్ పెడితే సౌండ్ బాగా వస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఇందులో దానిమ్మ గింజలు వేశారు. దీన్ని బోర్లించగానే మన అన్బాక్సింగ్ మొదలైపోతుంది. 1 2 3. ఓ మై గాడ్, బయటకు వచ్చేసింది. అరే ఆగు. మీరు చూసినట్లయితే ఫ్రంట్ లో Xiaomi 11i 5G Hypercharge పేర్లోనే రాసింది. దీని పేరే చెప్తుంది ఇది పూర్తిగా స్పీడ్ తో వేగంగా ఛార్జ్ చేసేస్తుందని. ఇంత తక్కువ టైంలో ఎలా ఛార్జ్ అవుతుంది? అన్నట్టు ఇది ఛార్జింగ్ క్యాలిక్యులేట్ చేయడానికి అనమాట. మ్యాగీ తయారు చేయడానికి ఇచ్చారేమో. 2 నిమిషాలు దీన్ని ఇలా తిప్పి పెట్టి మ్యాగీ తయారు చేస్తారేమో వెంటనే. టెక్నిక్స్. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్ అండి. మేము కూడా మా ఛార్జింగ్ కోసం ఇక్కడ కరెంట్ పెట్టామండి. మానస్ కి కరెంట్ పెట్టాలండి ఇక్కడ. నాకు కరెంట్ చాలా ఇష్టం. విదేశాల్లో ముందుగా లాంచ్ అయ్యి ఉందండి. ఇండియా వేరియంట్ లో చాలా చేంజెస్ చేశారు. దీని ప్రాసెసర్ డైమెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని 920 5G చేశారు. ఆ తర్వాత కూడా ఇందులో చాలా మార్పులు చేశారు. వీటన్నిటిని మనం ఒక్కొక్కటిగా టెస్ట్ చేద్దామండి. మొట్టమొదటిగా మనం తెరుద్దామండి. ఈ బుక్లెట్. ఇది ఒక స్టాండర్డ్ కేసు ఉంది, పారదర్శకంగా ఉంది. ఇది మన స్మార్ట్ ఫోన్. చాలా బాగుంది, సాలిడ్ గా ఉంది. లైక్ చార్జ్ చేయొచ్చినట్టుగా అనిపిస్తుంది ముందు నుంచే. 120 సెంచరీ కంటే 20 ఏళ్ళు ఎక్కువ. స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, మంచి హ్యాండ్ రైటింగ్ కి 20 మార్క్స్ ఎక్స్ట్రా ఇస్తారు కదా. సేమ్ 120 అంటే చాలా పెద్ద నెంబర్ అండి. 50 వాట్ ఛార్జింగ్ కూడా చాలా వేగంగా అవుతుంది. 30 వాట్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనుకుంటా నేను. ఇది హైపర్ ఛార్జ్. హైపర్ వైపర్ పేరు బాగుందండి. దీని వైర్ ఉంది కదా, దీని లోపల నుంచి రెడ్ గా ఇచ్చారు. మీరు కానీ దగ్గరగా చూసారనుకోండి, మీకు సబ్స్క్రైబ్ బటన్ లా అనిపిస్తుంది. మీరు నొక్కాల్సిందే దాన్ని. నొక్కండి. ఫోన్ చేత్తో పట్టుకుంటే డెఫినెట్లీ అండి ఇది చాలా బల్క్ గా ఉన్నట్టుంది. బ్యాక్ సైడ్ లో చూస్తే ఎందుకో గానీ సాఫ్ట్ గా బాగున్నట్టుంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్ చూసినట్టయితే ఒక బాక్సీ డిజైన్ అనిపిస్తోంది. వేళ మీద బ్యాలెన్స్ చేద్దాం. వేళ మీద బ్యాలెన్స్ అయిపోతుందండి. పైన 3.5mm జాక్ ఉంది. పై వైపున స్పీకర్ ఉంది, కింద వైపు స్పీకర్ ఉంది. USB Type-C పోర్ట్ ఉంది. ఇక్కడ కూడా సిమ్, మెమరీ కార్డ్ ఇవన్నీ పెట్టడానికి ఉంది. ఒక పవర్ బటన్ ఉంది, జస్ట్ దానిపైన వాల్యూమ్ బటన్ ఉంది. అంతా ఫ్లాట్ గా ఉంది కానీ నిలబడలేకపోతుంది. అరే మేము ఇంకా డబ్బా పూర్తి ఓపెన్ చేయలేదు. డబ్బా కింద కూడా ఉందేదో మర్చిపోయి ఉంటారు. నాకు అనిపిస్తుంది ఇంత పెద్ద డబ్బా కదా, ఇందులో ఏదో ఉంటుందని. యాక్చువల్లీ ఇది చాలా బాగుందండి. మందేమో ఇది, బట్ నాకు పర్సనల్లీ పింక్ ది చాలా బాగా నచ్చింది. ఇందులో మెరిసిపోయే 4 అద్దాలు లాంటివి ఉన్నాయండి. ఒకటి మానస్ బై తీసుకున్నాడు. ఇది నా ఫేవరెట్. ఫ్రంట్ లో యాక్చువల్లీ ఒక గొరిల్లా గ్లాస్ 5 ప్యానెల్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ ఒక టఫ్ అండ్ గ్లాస్ ఉంది. కెమెరాకి ఒక మంచి పూర్తి సెటప్ ఇవ్వబడింది. కొద్దిగా ప్లాటో టైప్ కనిపిస్తోంది. ఇది 108 మెగాపిక్సెల్ కెమెరా. దీనిపైన ఇక్కడ 1-2 కెమెరాలు ఉన్నాయి. అంటే కొద్దిగా ఎస్థెటిక్ గా తయారు చేయడం కోసం. నైస్. దీంతో పాటు పుస్తకాలు కూడా ఇచ్చారు. మేము వాటిని స్కిప్ చేసాం. చాలా బాగుంది, చల్లగా ఉంది. దీని డిస్ప్లే ఫీల్ కూడా చాలా బాగుందండి. దీని పంచ్ హోల్ డిస్ప్లే ఉంది కదా, అందులో కూడా హోల్ చాలా చిన్నగా ఇచ్చారు. పై వైపున ఒక స్పీకర్ ఉంది, కింద వైపు కొంచెం బ్యాజుల్ ఉంది. అలాగే పూర్తిగా ఫ్లాట్ గా ఉంది డిస్ప్లే. 2 బటన్లు వాల్యూమ్ గానీ పవర్ గానీ 2 కూడా చాలా వరకు టాక్టైల్ గా ఉన్నాయి. Xiaomi ఫోన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే బిల్ట్ కానివ్వండి, బటన్స్ కానివ్వండి, అవన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీకు కనిపిస్తాయి. ఫ్రంట్ సైడ్ లో ఫుల్ HD+ AMOLED ప్యానెల్ ఉంది. డిస్ప్లే కారణంగా కలర్స్ చాలా యాక్యురేట్ గా వైబ్రెంట్ గా ఉన్నాయి. ఎలాగంటే మీరు ఈ క్లిప్ లో చూడొచ్చు, చాలా కలర్ఫుల్, చాలా పాపీ డిస్ప్లే ఉంది. బజెస్ కూడా చాలా వరకు మోన్ ఎక్స్టెండ్, అందుకే దీన్ని యూస్ చేయడానికి చాలా బాగుంటుంది. దీని డిస్ప్లే లో ఎటువంటి కర్వ్ లేదు. నా వరకు పర్సనలీ ఫ్లాట్ డిస్ప్లే బాగుంటుంది. చాలా మందికి కర్వ్ చాలా బెటర్ గా అనిపిస్తుంటాయి. బాగుంటుంది. అలాగే మిగతా ఫీచర్లు ఉన్నాయి కదా, అంటే పై వైపున IR బ్లాస్టర్, వైడ్ వైన్ L1 సపోర్ట్, అంటే ఫుల్ క్వాలిటీలో నెట్ఫ్లిక్స్ చిల్ చేసేస్తుంది. సాఫ్ట్వేర్ అండి MIUI 12.5. అది Android 11 మీద ఆధారితం. MIUI 12.5 నాకు దానికంటే ఎక్కువ అప్గ్రేడ్ చేసినట్టు అనిపిస్తుంది. దీనికంటే ముందు దానిలో కొద్దిగా బగేజ్ ఉన్నట్టు ఉండేది. ఇందులో చాలా విషయాలు ఫిక్స్ చేయబడ్డాయి. చాలా వరకు దీన్ని స్మూత్ ఎక్స్పీరియన్స్. అలా ఎందుకంటే దీని స్క్రీన్ కూడా 120 Hz AMOLED ప్యానెల్ కలిగి ఉంది. ఆ తర్వాత ప్రాసెసర్ కూడా అద్భుతమైంది. పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. కెమెరాతో ఫోటోలు వగైరా తీద్దాం. ఫోన్ ఎలా నడుస్తుందో చూద్దాం. ముందుగా మన బ్యాంబూ వెయిట్ చేస్తుంది. ఇందులో పెట్టి పాట ప్లే చేద్దాం. ఇది నార్మల్, ఇది బ్యాంబూ. ఓహో, తేడా తెలిసిపోయిందండి. స్పీకర్స్ చాలా బాగున్నాయి. పై వైపు ఉన్నాయి, కింద వైపు ఉన్నాయి. బాగున్నాయి, చాలా లౌడ్ గా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. పెర్ఫార్మెన్స్ వైస్ చూస్తే దీని కొత్త అప్డేట్స్ తో చాలా తేడా కనబడుతుంది. కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా వస్తున్నాయి. ఆ తర్వాత MI క్రెడిట్, షేర్ మీ, ఇంకా 2-3 ఎక్స్ట్రా యాప్స్ కూడా వస్తున్నాయి. బాగుంది, పర్లేదు. అవసరమైన వాళ్ళు వాడుకుంటారు, లేదంటే పక్కన పెడతారు. బాయ్ అంటే యాప్స్ కి బాయ్. ఇందులో MediaTek ది 920 ప్రాసెసర్ ఉంది. చాలా కొత్త ప్రాసెసర్, చాలా మంచి లెవెల్. అంటే మిడ్ రేంజ్ లో చూసినట్టయితే చాలా మంచి ప్రాసెసర్. అన్ని గేమ్లు ఆడొచ్చు.
ఈ ప్రైస్ పాయింట్ లో ఆల్దో బెటర్ ప్రాసెసర్ గా చెప్పొచ్చు. బట్ లైక్ దీని పెర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 778G అండ్ స్నాప్డ్రాగన్ 860 ఆ అరౌండ్ లో మీకు లభిస్తుంది. ఎవ్రీడే పెర్ఫార్మెన్స్ లో మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. మేము కూడా దీన్ని చాలా యూజ్ చేసాం. అలాగే ఎక్కడ కూడా మాకు జిట్టర్ గానీ ల్యాగ్ గానీ ఏం కనిపించలేదు. ఇందులో 3 కెమెరాల సెటప్ ఉంది. ఒకటి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, దీంతో పాటుగా ఒక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే ఒక చిన్నది మ్యాక్రో, ఇది సర్కిల్. దీని అర్థం డిజైన్ ఎలిమెంట్ యాడ్ చేయబడిందని. సరే ఒక ఫోటో తీసుకుని చూద్దాం. ఒకటేమో వైడ్ లో తీద్దాం, ఒకటి జూమ్ చేసి తీద్దాం. జూమ్ చేసినా కూడా చాలా బాగుంది. 1x లో కూడా క్వాలిటీ డీసెంట్ గా ఉంది. కొద్దిగా బ్లూయిష్ టింట్ వస్తుంది. లైక్ ఓవరాల్ కలర్స్ చాలా బాగున్నాయి. HDR మోడ్ ఆన్ చేద్దామండి, తర్వాత చూద్దాం కలర్స్ ఎలా వస్తున్నాయో. సెల్ఫీ తీసుకుని చూద్దాం బ్యాక్ కెమెరాతో. ఓహో, ఇందులో వస్తాయండి కలర్స్. ఈ ఫోటో బ్యాక్ సైడ్ లో చూడండి, గ్రీనిష్ వస్తుంది. ఇదిగో దేవేందర్ భాయ్ వంకర చూపులు కనిపిస్తున్నాయి. ఓహోహో, మత్తెక్కించే కళ్ళు. సరే 108 మెగాపిక్సెల్ మీద తీసి చూద్దాం. కొద్దిగా ఓవర్ షార్పెండ్ అనిపిస్తుంది నాకు, బట్ నా వరకు డీటెయిల్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రైస్ పాయింట్ ప్రకారం డెఫినెట్లీ చాలా మంచి కెమెరా అని చెప్పొచ్చు. బట్ సెల్ఫీ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదిగో చూడండి, అబ్బో మా డాండ్రఫ్ కూడా క్యాప్చర్ అయిపోయింది. డాండ్రఫ్ దూదో నాకేం తెలియట్లేదు అసలు. జుట్టు కూడా బాగానే కనిపిస్తోంది, గడ్డం కూడా చక్కగా ఉంది, నవ్వుతూ ఉండే ముఖం, వెరీ నైస్. వీడియోలో 1080p 30fps 60fps మీకు చూడడానికి కనిపిస్తాయి. రెండిట్లోనూ EIS స్టెబిలైజేషన్ ఉంది, అంటే స్టెబిలైజేషన్ బాగుంది, మంచి క్వాలిటీ వస్తుంది. 4K లో కూడా 30fps మీకు చూడడానికి కనిపిస్తుంది. 4K లో స్టెబిలైజేషన్ లేదండి, అయితే డీటెయిల్ చాలా బాగుంటుంది. మ్యాక్రో మోడ్ లో ఫోటోస్ తీస్తే నా ఉద్దేశం ప్రకారం ప్రైమరీ కెమెరాతో తీసిన ఫోటోలు చాలా క్వాలిటీగా డీటెయిల్ గా ఉంటాయండి. అలాగే క్రాప్ చేసేసి మీరు వాటిని యూజ్ చేయొచ్చు. అయితే మ్యాక్రో మోడ్ తో ఎప్పుడన్నా టైం పాస్ చేయాలంటే బానే ఉంటుంది. ఓవరాల్ గా సీరియస్ గా చెప్పాలంటే ప్రైమరీ కెమెరా ఉంది కదా, వైడ్ యాంగిల్ కెమెరా ఉంది కదా, వాటితో మంచి ఫోటోలు మీకు చూడడానికి కనిపిస్తాయి. అలాగే ఫ్రంట్ లో సెల్ఫీ వగైరా తీసుకోవడానికి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఒక Xiaomi స్మార్ట్ ఫోన్ నుంచి, ఆ టైప్ ఫోటోస్ మీకు లభిస్తాయి. ఇప్పుడు అసలైన టెస్టింగ్ జరుగుతుందండి. గ్రాఫిక్స్ చెక్ చేద్దాం. అల్ట్రా HD అవైలబుల్ గా ఉంది. HDR యొక్క అల్ట్రా సెట్టింగ్ అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు ఇక అసలైన గేమ్ ఆడదాం. ఫుల్ సెట్టింగ్ లో పెట్టేశాను. గెలుపు దిశగా ముందుకెళ్తున్నామండి. యాక్చువల్లీ గ్రాఫిక్స్ ఉన్నాయి కదా, అవి నాకు డిస్ప్లేలో చక్కగా కనిపిస్తున్నాయి. పరిగెత్తు పరిగెత్తు. అరే దెబ్బ తినేసాం. ఆల్దో నేను ఎక్స్పెక్టే చేయలేదు ఈ ప్రైస్ పాయింట్ ప్రకారం మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుందని. నాకు ఎక్కడ ఫ్రేమ్ జిట్టర్ లేదా ల్యాగ్ అనేది కనిపించడం లేదు ఏమాత్రం కూడా. అసలైన రియల్ థింగ్స్. అరే ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు మనం చేద్దామండి అసలైన టెస్టింగ్. ఈ 120 వాట్ మజాక్ కాదండోయ్. నిజానికి నేను కూడా ఫాస్టే, కానీ లైక్ ఎక్కువ వేగం. మీరు ఈ ఛార్జర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ని 15 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు. రాబోయే సమయంలో దీన్ని సాకెట్ లో పెట్టకుండా ఛార్జ్ అయిపోతుంది. ఆర్ యూ రెడీ మానస్ బాయ్? ఇది మన టైమర్. చూద్దాం మనం శాండ్విచ్ తయారు చేసే లోపల ఎంత ఛార్జ్ అవుతుందో. ఇప్పుడు 77 ఉంది. జామ్ రాచేశాను. అన్ని మూలలా జామ్ రాయడం ఇంపార్టెంట్. ఓ 80% ఛార్జ్ అయిపోయింది. 80% బ్యాటరీ ఛార్జ్. ఇందులో ఒక శాండ్విచ్ మనం తయారు చేసాం. చాలా స్పీడ్ గా అండి. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇంత వేగంగా ఎలా పెరిగింది అని. అయితే బేసికలీ ఏమవుతుందంటే స్మార్ట్ ఫోన్ లో ఒక బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని వేర్వేరు పార్ట్స్ కి డివైడ్ చేస్తారు. యూజువల్లీ 2 పార్ట్లుగా డివైడ్ అవుతుంది. మీరు ఈ కేబుల్ పెట్టగానే 2 బ్యాటరీలు కూడా ఒకేసారి ఛార్జ్ అవ్వడం మొదలు పెడతాయి. వచ్చే వోల్టేజ్ అంతా కూడా మల్టీ బ్యాటరీస్ మధ్య డివైడ్ అవుతుంది. అలాగే ఆ బ్యాటరీస్ అన్ని కూడా ఒకేసారి వేగంగా ఛార్జ్ అవ్వడం మొదలవుతాయి. అందుకే ఫోన్లు చాలా వేగంగా ఛార్జ్ అయిపోతూ ఉంటాయి. 0 నుంచి 50% వరకు ఈ స్మార్ట్ ఫోన్ లో ఛార్జ్ అవ్వడం కోసం 5 నిమిషాల వరకు పడుతుంది. ఇది చాలా తక్కువ. ఇందులో యాక్చువల్లీ Xiaomi డ్యూయల్ ఛార్జ్ పంప్స్ ఇస్తోంది. డ్యూయల్ సెల్ ఒక బ్యాటరీ సెటప్ కూడా ఉంది. కేవలం ఒక బ్యాటరీని డివైడ్ చేయడమే కాదు, ఇందులో గ్రాఫిన్ అనే ఒక కాంపౌండ్ కూడా యూజ్ చేయడం జరిగింది బ్యాటరీకి. అది కండక్టివిటీని చాలా ఎక్కువగా పెంచుతుంది. దాని మూలంగానే ఇంత ఫాస్ట్ గా ఛార్జింగ్ పాసిబుల్ అయింది. ఈ ఫోన్ ప్రైస్ 27,000 రూపాయలు. ఈ ప్రైస్ పాయింట్ కి ఇది డెఫినెట్లీ ఒక మంచి ఎక్సైటింగ్ స్మార్ట్ ఫోన్. ప్రైస్ పాయింట్ చాలా కాంపిటేటివ్ అండి. బట్ ఈ ప్రైస్ పాయింట్ లో చాలా వేగంగా ఛార్జ్ అయ్యే స్మార్ట్ ఫోన్ ఇది. ఒక డీసెంట్ కెమెరా అలాగే ఒక డీసెంట్ ప్రాసెసర్ తో పాటు మీకు లభిస్తోంది ఇది. మీరు Xiaomi బ్యాలెన్స్ స్మార్ట్ ఫోన్ ఒకటి కొనాలనుకుంటే ఇది ఒక మంచి పర్చేస్ కాగలదు. మీరు చేయగలిగిన మరో మంచి పని ఏంటంటే ఈ కింద ఇవ్వబడిన టెక్ బన్నర్ కి సబ్స్క్రైబ్ చేయడం. బాయ్.